హలో చెప్పండి. సార్ ఫోన్ చేసినాను సార్. ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది సార్. నార్మల్ కంపాస్ 16 జోన్ వాస్ట్ కంపాస్ అని ఉంది సార్. రైట్ వెరీ గుడ్. అందులోకి ఏం చేస్తారంటే 16 ఓపెన్ చేయండి. శ్రీ దక్షిణామూర్తి వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం సంప్రదించండి. 100% మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఆయాది గణితంతో మంచి ఇంటి ప్లాన్స్ రూపొందించి మీకు అందజేస్తాము. అదేవిధంగా మీ జన్మజాతకం పరిశీలించి ప్రస్తుతం పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం గోచార రీత్యా మీ జాతకంలో ఎటువంటి గ్రహాలు మీకు సహకారం అందిస్తున్నాయి, ఎటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా లేవు, ఎటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా మన జాతకం పరిశీలన చేసి వాటికి సరైన పరిహారాలు చెప్తాము. అదేవిధంగా ప్రస్తుత జాతకంలో మనకి గోచారంలో కానీ కొన్ని వ్యతిరేక గ్రహాలున్నా, లేదు మనకి మహాదశ అనుకూలమైనటువంటి గ్రహాలు మహాదశ లేదా అంతర్దశలో అనుకూలమైన గ్రహాలు లేకపోయినా మనకి కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఈ వీడియోలో కానీ చూస్తే కనుక ఆ ఇంటి ఓనర్ మాటల్లోనే మీరు వినొచ్చు. ఈ ఇల్లు వాళ్ళు 90 డిగ్రీస్లో ఉందని అనుకున్నారు, కానీ నేను స్థలము ఫోటో వాళ్ళు నాకు పంపించి నేను చూసినప్పుడు, నేను సాధన ద్వారా చూసినప్పుడే ఈ ఇల్లు ఇంచుమించు కొన్ని డిగ్రీలు టిల్ట్ అయిందండి. కానీ ఖచ్చితమైన డిగ్రీల తత్వం ఎన్ననేది నేను చెప్పలేను కాబట్టి దూరాన్ని ఉన్నాను. అనవసరంగా అంత దూరం నేను వచ్చి మరలా అప్ అండ్ డౌన్ చేసిన దానికి మీకు దాదాపు 25-30 వేల రూపాయలు అదనపు ఖర్చు వేస్ట్ అవుతుంది. తద్వారా మీకు ఆర్థికంగా ఇబ్బంది తప్ప ఏమి ఉండదు. మీతోనే ఈ పని నేను చేపిస్తాను. మీరు నాకు కొంత సహకారం అందిస్తే చాలు. నేను మీకు ఏ విధంగా నిలబడాలి, ఎక్కడ నిలబడాలి, ఏ విధంగా ఈ డిగ్రీలు అనేవి చూడగలవచ్చు మీరు మీతోనే చెప్పిస్తానని చెప్పి ఆయనతోనే మనం అక్కడ ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయ్యిందనేది మనం చెప్పించడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే వాస్తు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసము ఎక్కడ గోడలు కూలగొట్టకుండా పడగొట్టకుండా సరైన నిర్ణయం తీసుకొని చక్కగా కొన్ని రెమెడీస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి పడగొట్టి కూలగొట్టి మరలా బాగు చేయించుకోవడానికి అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టు మనం వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళకి తప్పనిసరి పరిస్థితులు అయితేనే చేస్తాము, లేకపోతే ఈ విధంగా మన రెమెడీస్ అని చెప్తాము. ఏదైతే ఆగ్నేయాన్ని చూస్తూ షెడ్ వేసారు కదా, ఆ షెడ్ సగం స్థలం దాటి మీరు వేసాను అనుకున్నారు. ఆ షెడ్ ఏంటంటే అది తూర్పు దిశకు స్టార్ట్ అయ్యింది. అది అంటే మీరు ఆగ్నేయం అనుకున్నారు కదా, అది ఆగ్నేయ ప్రాచికి తిరిగింది అనమాట మీ స్థలము. సరే, ఇప్పుడు అది వదిలేసేయండి. ఇప్పుడు ఈశాన్యం వైపు చూడండి. అక్కడే ఉండి ఈశాన్యం వైపు చూడండి. మూలకు చూడండి. ఓకే సార్. అంటే మీరు తిరిగి ఈశాన్యాన్ని చూడండి. అక్కడే మూల కార్నర్ లో మూల కార్నర్ చూడండి. అంటే మీ హాల్లో మూల కార్నర్ గా భావించండి దాన్ని. హాల్ అంటే బెడ్రూమ్ లో ఈశాన్యం మూల చూడండి. రైట్. ఓకే సార్. 62 అవుతుంది సార్. అంటే 45 డిగ్రీలు ఉండాలి. అది 45 డిగ్రీలు ఉంటే ఒరిజినల్ ఈశాన్యం అని అర్థం. అక్కడ 62 డిగ్రీలు ఉంది. అంటే 45కి 62 అంటే దగ్గర 15 డిగ్రీలు అక్కడ తేడా ఉంది ఈశాన్యం. ఓకేనా? ఇప్పుడు ఉత్తరం వైపు తిరగండి. ఓకే సార్. మీరు అదే ప్లేస్ లో ఉండాలి, ప్లేస్ మార్చకూడదు. అక్కడే ఉన్నా సార్. ఉత్తరం వైపు తిరగండి. ఓకే సార్. 16 వస్తుంది సార్. రైట్. అది చెప్పాను కదా, అది 0 ఉండాలి, లేదంటే 360 డిగ్రీలు చూపించాలి, లేకపోతే 0 అన్న చూపించాలి. ఇప్పుడు అది 16 డిగ్రీలు చూపిస్తుంది మీకు, అవునా? అవును సార్, 16. ఓకే. ఇప్పుడు సెప్టిక్ ట్యాంకు సుమారుగా ఇప్పుడు అంటే అక్కడే నిలబడి సెప్టిక్ ట్యాంక్ వైపు చూడండి ఎన్ని డిగ్రీల్లో ఉంది. ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఉందన్నారు కదా ద్వారం దాటిన తర్వాత. అవును సార్. అంటే సెప్టిక్ ట్యాంక్ వైపు తిరగండి. ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుందో అటువైపు తిరగండి ఒకసారి, జస్ట్ ఎక్కువ క్రాస్ అవుతారా? ఓకే సార్. ఇప్పుడున్న ప్రదేశాన్ని సెప్టిక్ ట్యాంక్ వైపు చూడండి. ఓకే సార్. 350 నుండి 360 దాకా చూపిస్తుంది సార్. చూసారా? మీ సెప్టిక్ ట్యాంక్ కరెక్ట్ గా నార్త్ అంటే 360 డిగ్రీస్ అని చెప్పాను కదా నేను. మనకి 345 డిగ్రీల నుంచి 360 డిగ్రీల మధ్యలో, అంటే 360 దాటిన తర్వాత కూడా గానీ 345 నుంచి 360 డిగ్రీల మధ్యలో ఒక సెప్టిక్ ట్యాంక్ రాకూడదు. అంటే 335 అనుకోండి ఇంచుమించు. అంటే సెప్టిక్ ట్యాంక్ మీకు కరెక్ట్ నార్త్ జోన్ లో ఉంది.
దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అనమాట. వ్యాపారంలో అభివృద్ధి ఉండదు. ఎందుకంటే మనకు కుబేర స్థానం అంటారు కదా. ఓకే సార్. సో ఉత్తరం అనేది మనకి మంచి ఎనర్జీ ఇస్తుంది అనమాట. కానీ ఆ ఎనర్జీ వచ్చే ప్లేస్ లో సెప్టిక్ ట్యాంక్ పడింది. ఉత్తరం ఉత్తర వాయువును పడమర వాయువులో ఉంది సార్ అది. అదే అదే. ఉమ్. సో అంటే అదే నాకు అర్థమైందిలేండి. ఇప్పుడు మీరు ఈ సెంటర్ నుంచి నిలబడే ఆ సెప్టిక్ ట్యాంక్ వైపు చూస్తుంటే అది మనకేమో 16 డిగ్రీలు చూపిస్తుంది మనకి. అది సారీ 350-60 మధ్యలో చూపిస్తుంది. అంతేనా? అవును సార్. రైట్. అది ఇప్పుడు వాయువ్యం వైపు చూడండి. అక్కడే ఉంది సార్. అక్కడే మీరు నిలబడాలి. నాకు మీరు 10 దిశలు చెప్పాలి, 10 నెంబర్లు చెప్పాలి. ఇప్పుడు 4 చెప్పారు మీరు నాకు. ఓకే సార్. ఓకేనా? తూర్పు చెప్పారు, అక్కడ 16 డిగ్రీలు తేడా ఉంది. అలాగే ఈశాన్యం 16 డిగ్రీలు తేడా ఉంది. అలాగే ఉత్తరం కూడా 16 డిగ్రీలు ఉందని చెప్పారు. అది 0 ఉండాలి. 0 ఏమో మీ ఎడమ చేతి వైపు తిరిగింది అక్కడ. అంటే 355 నుంచి 60 ఎడమ చేతి వైపు చూపించింది. ఇప్పుడు 3:30 చూపిస్తుంది సార్. ఏది వాయువ్యము? ఆ గదిలో నుండి బెడ్రూమ్ ఈశాన్యంలో అండి ఎదర సింహద్వారం తర్వాత రెండో గది ఉన్న బెడ్రూమ్ లోకి వాయువు మూలగా దీని ఈశాన్యం నుండి దాని వాయువు మూల చూస్తే 3:30 చూపిస్తుంది సార్. ఓకే. 3:35. అదేలేండి. యాక్చువల్ గా 315 ఉండాలి అక్కడ. ఓకే. అంటే 16 డిగ్రీలు టిల్ట్ అయింది. ఇప్పుడు ఏమనుకోకుండా పడమర వైపు తిరగండి. ఓకే సార్. 289 సార్. 289 పడమర అంటే 270 ఉండాలి. అంటే 289 అంటే దగ్గర 16 డిగ్రీలు తేడా ఉంది. ఓకేనా? 200 ఎంత ఉంటుంది సార్? 270 ఉండాలి పడమర అంటే. ఇది కరెక్ట్ గా 285-84 చూపిస్తుంది. అదే 16 డిగ్రీలు తేడా ఉంది మీ ఇంటికి. ఇప్పుడు ఏమనుకోకుండా నైరుతి వైపు తిరగండి. ఓకే సార్. నైరుతిని చూడండి. మీ ఇంటి ఇప్పుడు నిలబడిన ప్లేస్ నుంచి నైరుతిని చూడండి. ఓకే సార్. నైరుతి చూస్తుంటే ఇది మన 250 చూపిస్తుంది సార్. నైరుతి 250 చూపిస్తుంది. అవును సార్. జనరల్ అయితే మనకు నైరుతి అంటే 200 అక్కడ 180 ప్లస్ 4 220 చూపించాలి మనకి నైరుతి. ఓకే. ఓకేనా? ఓకే సార్. 250 చూపిస్తుందా? అవునండి. అంటే కొంచెం ఇంటి పొడవు ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువ ఉంది. అవును సార్. అంతేనా? వెడల్పు పొడవు ఒక 24 అడుగులు ఉండొచ్చు, వెడల్పు ఏమో 22 అడుగులు ఎంత ఉండొచ్చు అనుకుంటా. అవును సార్. ఓకేనా? సో ఆ పొడవు వెడల్పు మీద ఆధారపడి కొంచెం తేడా చూపిస్తుంది. ఇప్పుడు దక్షిణం అయిపోయింది కదా, దక్షిణం వైపు చూడండి. ఇప్పుడు నైరుతి అయిపోయింది, దక్షిణం వైపు చూడండి. ఓకే సార్. ఇది రికార్డింగ్ అవుతూ ఉంటది. ఓకే. ఎందుకంటే మళ్ళీ నేను గుర్తు చేసుకోవడం కోసం రికార్డింగ్ పెట్టుకుంటాను. అలాగే మీలాగే 10 మంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు కాబట్టి, అంటే మీ పేరు వాడకుండా, మీ ఊరు వాడకుండా దీన్ని కొంచెం ఆడే రికార్డింగ్ పెట్టుకుంటుంటాను. ఓకే సార్. ఎందుకంటే పేరు ఊరు వాడితే కొంచెం ఎవరన్నా మీరు ఆ ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి కదా. 195 సార్. ఇది 195 అండి. సో రైట్. నేను ఇప్పుడు ఆగ్నేయం తిరగండి. ఎటు తిరిగినా మీకు ఆ 16-18 డిగ్రీలని చూపిస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఆగ్నేయం వైపు చూడండి, అంటే వంటగది వైపు చూడండి. ఓకే సార్. 150 సార్. 148. అదే యాక్చువల్ గా కూడా 135 ఉండాలన్నమాట. ఓకే. సరేనా? అయితే ఏం చేసినా గానీ నేను అనుకున్నది కరెక్ట్ అయింది. డిగ్రీస్ టిల్ట్ అయింది ఆ స్థలం అనేది. మనకు 16 నుంచి 18. అంటే మేము వచ్చే ఒరిజినల్ కంపాస్ తో చూస్తే మా దగ్గర వేరే కంపాస్ ఉంటుంది, మిలిటరీ కంపాస్ అని. తర్వాత యుఎస్ అంటే అమెరికా నుంచి తెప్పించుకున్న కంపాస్ ఉంటది అనమాట. అటువంటి వాటితో చూసినప్పుడు ఇంకో 2-3 డిగ్రీలు ఎక్స్ట్రా పెరుగుతుంది కానీ తరగదు అనమాట. అంటే మొబైల్ కి దానికి ఎందుకు చెప్తానంటే, కొంతమందికి పాపము అనవసరంగా రానుకొని ఛార్జీలు ఇవన్నీ తగలెట్టే బదులు మీకు కొంచెం దీని మీద అవగాహన అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా? అయితే ఏదైనా గానీ మీ ఇల్లు 16 డిగ్రీలు తిరిగి ఉందండి. ఓకేనా? ఆ షెడ్ వేసారు కదా, మీరు ఆగ్నేయం వైపు వేసామనుకున్నారు, కానీ అది తూర్పు నుంచి ప్రారంభమైంది. తూర్పు ఈశాన్యం నుంచి ప్రారంభమైంది షెడ్ అనేది. ఓకేనా? ఇది ఒక కారణం. తర్వాత రెండోది ముఖ్యమైనది ఏంటంటే, సెప్టిక్ ట్యాంక్ 355 నుంచి 360 డిగ్రీల్లో ఉందన్నమాట సెప్టిక్ ట్యాంక్. సో ఇది కూడా మనకి మైనస్ అవుతుంది. సెప్టిక్ ట్యాంక్ అక్కడ ఉండకూడదు. దాన్ని నేను కొలత ప్రకారం ఇంకేసుకోవాలి. మీరేం చేస్తారంటే, ఇంటి పొడవు వెడల్పు పేపర్ మీద రాసి డ్రాయింగ్ రాయండి. తర్వాత మీ స్థలం కూడా పొడవు వెడల్పు, అంటే
ఆ మూల నుంచి ఈ మూలకి ఎంత ఉంది, తర్వాత పొడవు వెడల్పు స్థలం కూడాను ఓకే నాకు ఇది 2 డ్రాయింగ్ రూపంలో రాసి నాకు వాట్సాప్ చేయండి. సరే సార్. సరే, దాని మీద నేను ఒకసారి అంతా అనాలిసిస్ చేస్తాను నేను. సరే సార్. ఓకేనా? ఏదైనా కానీ 16 డిగ్రీలు మీరే చెప్పారు తేడా ఉందని. ఓకే సార్. సరే.